నేను ఈ ఆడియో ఫైల్ జనవరి 31, 2024 చేస్తున్నానండి. ఇన్స్టిట్యూట్ నడపటం, రన్ చేయటం నాకు ఎప్పుడు అంత బర్డన్గా, స్ట్రెస్గా అనిపించలే. బట్ ఈరోజు ప్రిన్సిపల్స్ మీటింగ్ జరిగింది. మన ఏపీ తెలంగాణ ప్రిన్సిపల్స్ ఆల్మోస్ట్ ఒక అడ్మిన్ కానీ అకాడమిక్ కానీ ఒక 40 దాకా ప్రిన్సిపల్స్ ఉంటారు. అడ్మిన్, అకాడమిక్, అలానే వాళ్ళ కింద ఉండేటువంటి అసిస్టెంట్ ప్రిన్సిపల్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు నచ్చని డెసిషన్ ఒకటి తీసుకున్నాను. నేను వాళ్ళకే చెప్పాను, నేను నచ్చలేదు ఈ డెసిషన్, బట్ మీకు తీసుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను అని. అదేంటంటే సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయిపోయింది జనవరి 6th, 2024. ఫౌండేషన్ రిజల్ట్ ఫిబ్రవరి 25th, 2024 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మధ్యలో గ్యాప్ ఒక 50 days ఉంది. సో కొంతమంది స్టూడెంట్స్ కాదు, చాలామంది స్టాఫ్ మెంబర్స్ కూడా కొంత రిలాక్స్ అవ్వాలి, కొంత గ్యాప్ తీసుకోవాలనుకుంటారు. తప్పేం లేదు. 6th ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇవాళ డేట్ అంతా జనవరి 31st, 25 days గ్యాప్ సరిపోదా? సో ఇష్యూ ఏంటంటే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు సార్. గుంటూరు వాళ్ళు అయితే, మన గుంటూరు క్యాంపస్ వాళ్ళు అయితే ఇంకా ఫిబ్రవరి 1st weekలో వచ్చేవాళ్ళు ఇంకా ఈజీగా ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారు సార్ అంటున్నారు. ఆల్రెడీ 600 వచ్చేసారు. సిఏ ఇంటర్ ప్రీ రిజల్ట్స్ రెగ్యులర్ బ్యాచ్ క్లాసెస్కి అటెండ్ అవుతున్న వాడు 600+ ఎక్కువే ఉన్నారు. ఇంకో 100 స్టూడెంట్స్ ఉన్నారు సార్ అన్నారు. బ్రాంచెస్ అందరికి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇంకో 100 స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు ఉన్నారు సార్ అంటున్నారు. నిజంగా ఈ శాలరీస్ పే చేయాలి, గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాలి, రెంట్లు కట్టాలి, బిల్డింగ్ రెంట్లు కట్టాలి, కరెంటు బిల్స్ కట్టాలి అని ఒకే ఒక భయంతో వీళ్ళని అడ్మిషన్గా తీసుకుంటున్నాం. కానీ లేకపోతే ఎందుకండి ఈ అడ్మిషన్స్? మీరు ఆలోచించండి. సీరియస్నెస్ లేని స్టాఫ్తో రిజల్ట్ వచ్చిద్దా? చదువు పట్ల సీరియస్నెస్ లేని స్టూడెంట్స్తో రిజల్ట్ వచ్చిద్దా? ఇంత గ్యాప్ తీసుకొని పిల్లలు హ్యాపీగా 25 days ఆరాంగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు వస్తామని అంటే, అలాంటి పిల్లల్ని అడ్మిషన్ తీసుకుంటే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో కరెంటు బిల్ కట్టుకోవచ్చు, గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వచ్చు, బిల్డింగ్ రెంట్లు, బ్యాంక్ ఈఎంఐలు కట్టచ్చు. కానీ రిజల్ట్ ఇవ్వగలమా అండి? ఇంత నాన్ సీరియస్ స్టూడెంట్స్తో రిజల్ట్ ఇవ్వగలమా? సో నేనేం కాంపిటీటర్స్తో ఫైట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వట్లేదండి. నా ఫైటింగ్ అంతా కూడా ఈ నాన్ సీరియస్ స్టాఫ్ మెంబర్స్, నాన్ సీరియస్ స్టూడెంట్స్, వీళ్ళని మోటివేట్ చేయడం సరిపోతుంది. మనం ఎందుకు డెడికేటెడ్గా ఉండాలి అని స్టాఫ్కి చెప్పడమే సరిపోతుంది. మనం ఎందుకు చదువుని సీరియస్గా తీసుకోవాలి స్టూడెంట్స్కి చెప్పడమే సరిపోతుంది. మీరు నమ్మినా పర్లా, నమ్మకపోయినా పర్లా, ఫైనాన్షియల్గా నాకున్నటువంటి ఛాలెంజెస్, ఫైనాన్షియల్గా నాకున్న కమిట్మెంట్స్ అంటే ఖర్చుల వల్ల ఈ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను. కానీ లేకపోతే 100కి 100% నాకు అసలు ఇలాంటి లేట్ అడ్మిషన్స్ తీసుకోవడం ఇష్టం లేదు. ఈ అడ్మిషన్స్ వల్ల ఎవరు బాగుపడతారు? పేమెంట్స్ చేసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా అండి? ఆ వచ్చే ఫీజులతో పేమెంట్స్ చేసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇంత ఓపెన్గా ఏ కాలేజ్ మేనేజ్మెంట్ అని చెప్పిద్దా? ఇంత ఓపెన్గా, డెలిబరేట్గా ఎన్ని వీడియోలు అండి నేను ఆల్రెడీ ఇచ్చింది. మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతారా, ఇంకెక్కడైనా జాయిన్ అవుతారా మీ ఇష్టం, బట్ జాయిన్ అయిపోండి. లేట్ అవ్వద్దు, గ్యాప్ తీసుకోవద్దు. 1 week మ్యాక్సిమం గ్యాప్ సరిపోయిద్ది. ఫౌండేషన్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటే సిఏ ఇంటర్ జాయిన్ అవ్వండి, ఫౌండేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటే సిఏ ఫౌండేషన్ జాయిన్ అవ్వండి. మాస్టర్ మైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాస్టర్ మైన్స్ జాయిన్ అవ్వండి, మాస్టర్ మైన్స్ ఇంట్రెస్ట్ లేకపోతే బయట ఇంకెక్కడైనా వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఎవరు చెప్తారు ఇంత ఓపెన్గా? ఇంత చెప్తున్నా కూడా అర్థం చేసుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్తా. వీళ్ళు సిఏ ఇంటర్ జాయిన్ అయిన తర్వాత పొరపాటున ఫెయిల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమనకూడదు, మేనేజ్మెంట్ ఏమనకూడదు, స్టాఫ్ ఏమనకూడదు, పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇన్సల్ట్ చేయకూడదు. అరే మీకు అసలు ఎవరు ఏమనకూడదు అని అనిపిస్తే అసలు ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయినా నన్ను ఎవరు అనకూడదు, ఫెయిల్ అవ్వకూడదు. ఫస్ట్ ఏంటి, అసలు ఫెయిల్ అవ్వకూడదు. సెకండ్ థింగ్, ఫెయిల్ అయినా నన్ను ఎవరు ఏమనకూడదు, ఎవరు నన్ను ఇన్సల్ట్ చేయకూడదు, ఎవరు తక్కువ చేసి చూడకూడదు అని మీకు అనిపిస్తే మీ ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది కదా. మీరు పెట్టే ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే బాగుంటుంది కదా. ఇంత లేట్గా నా సిఏ ఇంటర్ జాయిన్ అయ్యేది. ఇంకా దారుణం ఏంటో తెలుసా, సిఏ ఫౌండేషన్ రిజల్ట్ ఫిబ్రవరి 25th వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 week సార్ ఇప్పుడే కదా సార్ రిజల్ట్ వచ్చింది అని చెప్పి జాయిన్ అయ్యే పిల్లలు ఉంటారు. మరీ దారుణం. అలాంటి వాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తున్నామని అంటే కేవలం వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఖర్చుల కోసం అలాంటి అడ్మిషన్లు ఇవ్వటమే తప్ప వాళ్ళకి ఏం జస్టిఫై చేయగలమండి? ఏం జస్టిఫై చేయగలం? పేమెంట్లు ఇవ్వాలి, ఖర్చులు ఉన్నాయి, శాలరీస్ ఇవ్వాలి, రెంట్లు ఇవ్వాలి అని వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వటమే, ఇంకేముంది?
సో ఇప్పటికైనా సరే నా కంక్లూషన్ ఏంటంటే స్టూడెంట్స్, మీ భవిష్యత్తు మాకు ఇంపార్టెంటా కాదు అది పక్కన పెట్టండి. అట్లీస్ట్ మీ భవిష్యత్తు మీ పేరెంట్స్కి ఇంపార్టెంటా కాదు అది కూడా పక్కన పెట్టండి. మీ భవిష్యత్తు మీకు ఇంపార్టెంటే కాదా? నిజంగా మీ భవిష్యత్తు పట్ల మీకు సీరియస్నెస్ ఉంటే ఇమీడియట్లీ టేక్ ఏ కాల్. లేట్ చేయొద్దు. గుంటూరులో బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి. ప్రతి వారం కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి మనకి గుంటూరులో. నాకు తెలిసి 4 బ్యాచెస్ అయిపోయినాయి, 5th బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. బ్రాంచెస్లో అనుకోండి, మనం అయిపోయిన సిలబస్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిపీట్ చేసి మరి, అంటే బ్యాక్లాగ్ క్లాసెస్ రిపీట్ చేసి మరి ఆ సర్వీస్ ఇచ్చి మరీ అడ్మిషన్స్ తీసుకుంటున్నాం. అంటే లేట్గా జాయిన్ అయిన స్టూడెంట్స్కి బ్యాక్లాగ్ క్లాసులు కూడా చెప్తున్నాం. మీ భవిష్యత్తు కోసమే. ఇంకొక విశేషం ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు జాయిన్ అయినా ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చిందా జాయిన్ అయినా సేమ్ ఫీజ్. నాకు ₹1 కూడా ఎక్స్ట్రాగా ఏమీ రాదు. ఇంకా ఇప్పుడు జాయిన్ అయితే ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు మీరు రాలేదనుకో, క్లాస్ రూమ్స్ తాళాలు వేసుకోవచ్చు, ఆ స్టాఫ్ని ఇంకేదైనా పనికి వాడుకోవచ్చు, మార్కెటింగ్కో, టెలికాలింగ్కో, అడ్మిషన్స్కో. మీరు వస్తే నేను క్లాసుల దగ్గర కూర్చోబెట్టాలి స్టాఫ్ని. మీరు ఇప్పుడు వస్తే నాకు నష్టం, మీకు లాభం. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు వస్తే మీకు నష్టం, నాకు లాభం. ఇప్పుడు వచ్చిన అదే ఫీజు, ఫిబ్రవరి రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చినా కూడా అదే ఫీజు. మహా అయితే హాస్టల్ ఫీజు తగ్గిస్తాం. రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చే బ్యాచెస్కి హాస్టల్ ఫీజు తగ్గిస్తాం. కోచింగ్ ఫీజులో ₹1 కూడా ఏ తగ్గింపు లేదు. సేమ్ ఫీజ్. ప్రీ రిజల్ట్స్ బ్యాచ్ అయినా ఒకటే, పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ అయినా ఒకటే.